ఫ్రెండ్స్, ఇది ప్రియాంక కేసు యొక్క పార్ట్ 2 వీడియో. మీరు ఇంకా పార్ట్ 1 వీడియో కానీ చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో పిన్ లింక్ చేసి పెట్టా. ఫస్ట్ వెళ్ళి దాన్ని చూసేసండి. ఆ తర్వాత ఈ వీడియోని చూడండి. అప్పుడు మాత్రమే ఈ కేసులో పూర్తిగా ఏం జరిగిందో మీకు అర్థమవుతుంది. అయితే పూజ సమయంలో సతీష్ తల్లిదండ్రులను ప్రియాంక అవమానించినప్పటి నుండి సతీష్ ఆమెను ఎలా చంపాలని ప్లాన్ చేస్తున్నాడు. వాస్తవానికి అతని ప్లాన్ చాలా సింపుల్. తన భార్యను చంపి అది ఒక రాబరీలా మార్చాలనుకున్నాడు. రాబరీ సమయంలో తన భార్యను బయట వాళ్ళు వచ్చి చంపారని అతను అందరినీ నమ్మించాలని అతను ప్లాన్ చేశాడు. కానీ అతనిలో ఈ రకమైన ఆలోచనలు ఉన్నాయని ప్రియాంకకు తెలియకుండా తనపై ప్రేమ చూపించినట్లుగా ఉండేవాడు. కాబట్టి ఆమెకు తర్వాత ఏం జరుగుతుందో తెలియక పూజ సమయంలో తన తల్లిదండ్రులను అవమానించినప్పటికీ తను చాలా సంతోషంగా ఉంది. కానీ సతీష్కి దాని గురించి ఏమీ తెలియనట్లుగా ప్రియాంకతో ప్రవర్తించేవాడు. అతను చాలా సాధారణ వ్యక్తిలా తనకేమీ తెలియదు అన్నట్టుగా అందరి ముందు తిరిగేవాడు. కానీ మానసికంగా అతను మనసులో అనుకోవడం స్టార్ట్ చేశాడు. అయితే ఆ తర్వాత అతను అసలు ఏం చేశాడు, అతను పోలీసులు ఎలా కనిపెట్టారు, అసలు ఈ కేసు యొక్క కోణాన్ని మార్చే ట్విస్ట్ ఏంటి, అయితే ఆ విషయం ఏమిటంటే ఈరోజు మన వీడియోలో డీకోడ్ చేయబోతున్నాం. కాబట్టి ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ యువర్ టుడేస్ ఎపిసోడ్. అతని ప్లాన్ లో ఫస్ట్ స్టెప్ ఏమిటంటే పూజ తర్వాత కొన్ని రోజులే ప్రియాంక మార్నింగ్ లేచి పాఠశాలకు వెళ్ళాలని అతనికి ముందుగానే తెలుసు. కానీ దానికి ముందు ప్రియాంకకు ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశాడు. ఆమె నిద్ర లేచే సమయానికి ముందే సతీష్ వెళ్లి ప్రియాంకను నిద్ర లేపాడు. అయితే ఆమె కోసం తన దగ్గర ఒక సర్ప్రైజ్ ఉందని చెప్పి, అయితే దానికంటే ముందు తమను కళ్ళు మూసి తీసుకువెళ్లాలని చెప్పాడు. అయితే ఇది విన్న ప్రియాంక చాలా సంతోషంగా ఉత్సాహంగా మారింది. అయితే ఆమె తన కోసం ఏం కొన్నావు, సర్ప్రైజ్ ఏమిటి అని చెప్పి చాలా సంతోషంగా ఉత్సాహంగా తను అడుగుతూ ఉండేది. దానికి సతీష్ అయితే ముందు నీకు గంతలు కట్టి తీసుకువెళ్ళాలని చెప్పాడు. అయితే వాస్తవానికి ఇదంతా జరిగే సమయానికి పూజ అయిపోయింది, ఇల్లు కడదామని అనుకుంటున్నాడు. అయితే ఆమెకు కళ్ళకి గంతలు కట్టి తీసుకువెళ్తున్నాడు. ప్రియాంకకు మాత్రం ఏం చూపిస్తాడని చాలా ఆతృతగా ఉంది. కాబట్టి ప్రియాంక తన భర్తతో చాలా సంతోషంగా కళ్ళు గంతలు కట్టుకుని వెళ్ళింది. సతీష్ ఆమెను ఒక గదిలోకి తీసుకెళ్లి ఒక కుర్చీలో కూర్చోబెట్టాడు. అయితే ఇక్కడ మీకు గదిలోకి తీసుకువెళ్ళిన తర్వాత చంపాడేమో అని మీరు అడగవచ్చు. అయితే ఇంకా చంపలేదు. అయితే సతీష్ ఆమెను కుర్చీలో కూర్చోబెట్టిన తర్వాత తన కళ్ళకు కట్టిన క్లాత్ ని ఓపెన్ చేశాడు. అయితే ప్రియాంక కళ్ళు ఓపెన్ చేసిన తర్వాత తమ ముందు ఉన్న చూసి ఆనందాన్ని తట్టుకోలేకపోయింది. దాన్ని చూసి సతీష్ ఆమెను కంట్రోల్ చేయలేకపోయాడు. ఎందుకంటే ప్రియాంక యొక్క ఒక పెద్ద ఫోటోని తయారు చేయించి గోడపై పెట్టాడు. అవును, ముందు రోజు రాత్రి ప్రియాంకకి తెలియకుండా ఒక ఫోటోను కొన్నాడు సతీష్. ఆమె నిద్రపోయిన తర్వాత ఆ ఫోటోను తీసుకెళ్లి గోడపై పెట్టాడు. దీన్ని చూసిన ప్రియాంక సతీష్ ప్రియాంకను చాలా ప్రేమిస్తున్నాడని అనుకుంది. అయితే ఆ రోజు సాయంత్రం ఆ రోజు జరిగిన ప్రతిదీ తన తల్లిదండ్రులకి చెప్పింది. తను ఎంత సంతోషంగా ఉన్నానో చూడండి అని తన తల్లిదండ్రులకి కాల్ చేసి చెప్పింది. అలానే సతీష్ నన్ను చాలా బాగా చూసుకుంటున్నాడని కూడా చెప్పింది. సతీష్ తన తల్లిదండ్రుల ఇంటి నుండి బయటికి తీసుకొచ్చిన తర్వాత నేను చాలా సంతోషంగా ఉన్నానని వాళ్ళ తల్లిదండ్రులకి చెప్పింది. పూజలో నేను వారి తల్లిదండ్రులతో ఎలా ప్రవర్తించానో అతనికి ఇంకా తెలియదు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా సతీష్కి ఇంకా ఏం చెప్పలేదని నేను అనుకుంటున్నానని వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పింది ప్రియాంక. అదే విధంగా ఆ రోజు సాయంత్రం డ్యూటీ నుండి సతీష్ ఇంటికి వచ్చాడు. అయితే ప్రియాంక చాలా సంతోషంగా ఉండడాన్ని సతీష్ నోటీస్ చేశాడు. అయితే సతీష్ ప్రియాంకతో ఈ రోజు జరిగింది కేవలం బిగినింగ్ మాత్రమే, నెక్స్ట్ వీక్ నీకు ఇంకొక సర్ప్రైజ్ ఉంది, అది చాలా పెద్దదని చెప్పాడు. అయితే ఆ రోజు ఆగస్టు 10 అనగా సంఘటన జరిగిన రోజు ఉదయం 5:30 ప్రాంతంలో ఎప్పట్లాగే సతీష్ జాగింగ్కి వెళ్లకుండా ప్రియాంకను నిద్ర లేపాడు. అయితే ప్రియాంక చాలా సంతోషంగా లేచింది. ఎందుకంటే లాస్ట్ టైం చెప్పాడు కదా సర్ప్రైజ్ ఉందని. అయితే ప్రియాంక చాలా ఆతృతగా ఉంది. ఎందుకంటే లాస్ట్ టైం ఫోటో ఇచ్చాడు కదా, ఈసారి ఇంకేం ఇస్తాడు, ఈసారి ఎలాంటిది ఇస్తాడు అని చెప్పి చాలా థ్రిల్లింగ్ గా ఉందన్నమాట. ఈసారి కూడా సతీష్ చెప్పినట్లుగానే ప్రియాంక తనతో సంతోషంగా చాలా ఆతృతగా తనతో పాటు వెళ్ళింది. అయితే ఈసారి ఆ ఫోటో ముందుకు వెళ్ళేసరికి ఆ ఫోటో ముందు ఒక కుర్చీ వేసి ఉంది. అయితే సతీష్ ప్రియాంకను ఆ కుర్చీలో కూర్చోమని చెప్పాడు. అలానే ఈసారి నీ చేతిలో ఒక గిఫ్ట్ పెడతాను, అది ఏమిటో నువ్వు టచ్ చేసి చెప్పాలనేసి ప్రియాంకతో సతీష్ చెప్పాడు. అయితే అది విన్న ప్రియాంక ఈసారి నాకు ఇచ్చే గిఫ్ట్ వజ్రాల హారమా అని అడిగింది. దానికి సతీష్ ఇస్తా ఆగు, కానీ నువ్వు నన్ను మోసం చేయకూడదని చెప్పాడు. ముందుగా నీ చేతులను కట్టాలని సతీష్ అన్నాడు. అయితే దానికి ప్రియాంక ఇదిగో తీసుకో, నా చేతులు కట్టేయి ముందని చెప్పింది. అయితే సతీష్ ఇప్పటికే తాడితో రెడీగా ఉన్నాడు. ఆ సమాధానం కోసం వెయిట్ చేస్తున్నాడు. ప్రియాంక అలా చెప్పగానే ఆమె చేతులు కాళ్ళు కుర్చీకి కట్టివేశాడు. అయితే ఆమెకి చేతిలోకి కాలుని ఎందుకు కడుతున్నాడో ఆమెకి ఇంకా తెలియలేదు, ఎటువంటి అనుమానం రాలేదు. అయితే ఇప్పుడు ప్రియాంక యొక్క చేతులు కాళ్ళు కట్టేసి కుర్చీలో కూర్చుంది రెడీగా. ఇప్పుడు సతీష్ నెమ్మదిగా ప్రియాంక చెవుల దగ్గరికి వెళ్ళి ఇప్పుడు నీ కళ్ళకి గంతలు కడతా అని చెప్పాడు. అయితే ప్రియాంక నవ్వి ఈసారి ఎటువంటి సర్ప్రైజ్ ఇస్తాడని లోపల ఆలోచిస్తుంది. ఆమెకు జరగబోయే క్రూరమైన విషయం ఏమిటని తెలియక తన కళ్ళకి గంతలు కడతాను అనగానే
సరే అని చెప్పి తల ఊపి. అయితే ఆమె కళ్ళకు క్లాత్ కట్టిన తర్వాత మెల్లగా ఒక తాడు తీసుకొచ్చి ఆమె మెడలో వేశాడు. అయితే కుర్చీకి కట్టబడి ఉన్న ప్రియాంకకు మెడలో వేసింది ఏమిటనేది తనకి తెలియలేదు. అయితే అది ఖచ్చితంగా మెడలో వేసింది ఒక డైమండ్ నెక్లెస్ ఏమో అని అనుకుంది. అలానే నెక్స్ట్ ఇంకో మాట చెప్పే ముందే అతను ఆమె మెడను ఆ తాడుతో గట్టిగా లాగడం స్టార్ట్ చేశాడు. అయితే ఏం జరుగుతుందో తెలియక ప్రియాంక తనపై రిటర్న్ ఫైట్ చేయడం స్టార్ట్ చేసింది. కానీ తర్వాత కొద్ది క్షణాల్లోనే ప్రియాంక తనపై విరుచుకుపడడం ఆగిపోయింది. ఎందుకంటే ఆమె అలిసిపోయింది. కానీ సతీష్ కి ఇంకా ఏదో డౌట్ ఉంది. ఆమె స్పృహ కోల్పోయిందా లేక మెడ నొక్కడం వల్ల చనిపోయిందని చిన్న డౌట్ ఉంది. తనకున్న డౌట్ ని క్లియర్ చేయడానికి తనకున్న ఏకైక మార్గం ఆ తాడుని తీసేసి ఒక కత్తిని తీసుకొచ్చి గొంతుకు మీద గుచ్చి గొంతుని చీల్చడం స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత అది చూసి తను చనిపోయిందని సంతోషించాడు. అయితే అతను పోలీసులతో చెప్పినవన్నీ నేను పార్ట్ 1 వీడియోలో మీకు ముందే చెప్పాను. అయితే అతను పోలీసులకు ఒప్పుకున్నవన్నీ నేను పార్ట్ 1 వీడియోలో ముందుగానే చెప్పినట్లుగా ఈ వీడియోలో ఒక ట్విస్ట్ ఉంది. నేను అదేమిటో చెప్తే మీ యొక్క అభిప్రాయం మొత్తం మారిపోతుందని నేను ముందుగానే మీకు చెప్పాను. మీకు ఆ ట్విస్ట్ ఏమిటో తెలుసుకునే ముందు అతను ప్రతిదీ ప్లాన్ చేసినప్పటికీ పోలీసులకి చాలా సింపుల్ గా ఎలా దొరికిపోయాడు అనే చిన్న ప్రశ్న మీకు స్టార్ట్ అయ్యే ఉంటుంది. అయితే సతీష్ ఒక పాత దొంగ కానీ లేదా ఒక హంతకుడు కావచ్చు. అతను ఏదైనా చంపినప్పుడు ఒక క్లూ వదిలేసి ఉండవచ్చు. అతను తన భార్యను చంపేసి అందరినీ నమ్మేలా మానసికంగా ముద్ర వేశాడు. అతను అనుకున్న విధంగా అదే పద్ధతిలో తను మర్డర్ చేశాడు. అయితే అతనికి తెలియకుండానే అక్కడ చాలా క్లూలు వదిలేశాడు. అయితే దాన్ని ఇప్పుడు పోలీసులు ఎలా పట్టుకున్నారో చూద్దాం. అది ఆగస్టు 10 ఉదయం 5:45 ప్రాంతంలో సతీష్ జాగింగ్కి వెళ్ళాడు. అప్పుడే వార్తాపత్రికల కోసం 2 వ్యక్తులు వచ్చారు. అప్పుడే ప్రియాంక సతీష్కి ఫోన్ చేసింది. దానికి సతీష్ ఆమె లోపలికి వెళ్ళి తలుపు లాక్ చేసుకోమని చెప్పాడు. అతను వెంటనే అక్కడ నుండి ఇంటికి వస్తున్నాను కూడా చెప్పాడు. సతీష్ పోలీసుల వారితో ఇలా అన్నాడు. కానీ పోలీసులు దాన్ని చెక్ చేసినప్పుడు ప్రియాంక నుండి సతీష్కి 5:55 కాల్ వచ్చింది. అతను వెంటనే ఇంటికి వస్తానని చెప్పాడని అన్నాడు కదా. కానీ అతని ఇంటికి రావడానికి 45 నిమిషాల సమయం పట్టింది. అది కూడా తన ఇంటికి ఎక్కడో దూరంలో లేడు, తన ఇంటి పక్కనే దగ్గరలోనే ఉన్నాడు. అది పోలీసులకి ఫస్ట్ డౌట్. అలానే సతీష్ ఇంటికి వెళ్ళినప్పుడు ఇల్లు బయట నుండి లాక్ చేసి ఉందని నేను తలుపు కొట్టానని పోలీసులకి చెప్పాడు. అలానే కాలింగ్ బెల్ కొట్టి తనకి ఫోన్ కూడా చేశాను, కానీ ఎటువంటి రెస్పాన్స్ ఇంట్లో నుంచి లేదని చెప్పాడు. ఇంకా ఏమీ చేయలేక అతను స్పేర్ కీ కోసం ఆఫీస్కి వెళ్ళానని చెప్పాడు. అయితే పోలీసులు ఆఫీస్లోనే సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేసినప్పుడు అతను ఆఫీస్కి వెళ్ళి కొన్ని క్షణాల పాటు ఆఫీస్ ముందు నిలబడి మళ్ళీ అక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోయాడు. అంతేకాకుండా పోలీసులు అతని ఆఫీస్ యొక్క యాక్సెస్ కార్డును కూడా చెక్ చేశారు. అయితే ఆ రోజు అతని యాక్సెస్ కార్డు ఉపయోగించలేదని నిర్ధారించారు. అంటే సతీష్ ఆఫీస్లోకి ప్రవేశించకుండానే అతను ఆఫీస్కి వెళ్ళి కీ తీసుకొచ్చాడని పోలీసులకు చెప్పాడు. దీని కారణంగా పోలీసులకు సతీష్ మీద ఉన్న డౌట్ క్లారిటీ వచ్చింది. అతని ఆఫీస్ నుండి కీ తీసుకురాకపోతే డోర్ ఎలా ఓపెన్ చేశాడు? ఆ రోజు ఉదయం 7:30 ప్రాంతంలో తన పోలీసులకి కాల్ చేయడమే కాకుండా పోలీసులు అక్కడికి వెళ్ళేసరికి లోపల సతీష్ మాత్రమే ఉన్నాడు. అక్కడికి పోలీసు వారు వచ్చిన తర్వాత బయట ఉన్నవారు ఇరుగు పొరుగు వారు లోపలికి వచ్చారు. మరి సతీష్ చెప్పినట్లుగా 2 వ్యక్తులు వార్తాపత్రికలను తీసుకోవడానికి వచ్చినట్లయితే పోలీసులు అపార్ట్మెంట్ లో ఉన్న మిగతా 2 ఇళ్ళ వారిని కూడా ఇన్వెస్టిగేషన్ చేశారు. అయితే వారు పేపర్స్ కోసం అలా ఎవరు రాలేదని చెప్పారు. అంతేకాదు ప్రియాంక తనకు ఫోన్ చేసిందని సతీష్ చెప్పాడు కదా. ఆ సమయంలో పోలీసులు ఫోన్ యొక్క లొకేషన్ కూడా చెక్ చేశారు. అయితే ప్రియాంక ఉదయం 5:55 ఫోన్ చేసినట్లు పోలీసు వారు కనిపెట్టారు. కానీ ఆ సమయంలో ప్రియాంక సతీష్ ఇద్దరు ఒకే లొకేషన్ లో ఉన్నారు. అది కూడా సేమ్ ఒకే టవర్ రేంజ్ లో. ఆ సందర్భంలో సతీష్ ఇంట్లోనే ఉంటే ప్రియాంక తన కాల్ ఎందుకు చేయాలి? ఇంటికి 2 వ్యక్తులు వచ్చారని ఆమె ఎందుకు చెప్పాలి? హత్య జరిగిన మరుసటి రోజు నుండి పోలీసులు ఇదంతా కనుక్కోవడం స్టార్ట్ చేశారు. అయితే ప్రియాంక శవ పరీక్ష రిపోర్ట్ లో హత్యకు కారణం స్ట్రింగ్ మాత్రమే కాదు, సతీష్ చెప్పినట్లుగా దోపిడీదారులు ఆమెను చంపినట్లయితే ప్రియాంక శరీరం మీద ఎటువంటి గాయాలైనా ఉండాలి. ఎందుకంటే అలా దోపిడీ చేసినట్లయితే వారికి ప్రియాంకకు మధ్య ఎటువంటి చిన్న గొడవైనా జరిగి ఉంటది. కానీ ప్రియాంక శరీరం మీద ఎటువంటి గాయాలు కూడా కనిపించలేదు ఎక్కడ. వీటన్నిటికీ మించి వారింట్లో 20 లక్షల క్యాష్ ఉంది. అంతేకాకుండా 10 తులాల బంగారం, చౌపోగులు కూడా ఉన్నాయి. అయితే ఇవన్నీ ఒకే చోట ఉన్నాయి. అయితే దోపిడీదారులు ఇంటికి వచ్చినట్లయితే అవేవి ఎందుకు తీసుకువెళ్ళలేదు? అయితే అవన్నీ ఎందుకు వదిలేశారు? అంతేకాకుండా వారింట్లోకి బలవంతంగా వచ్చి చొరబడిన ఆనవాళ్ళు ఏమీ కనిపించలేదు. అయితే పోలీసులు సేకరించిన వివరాలన్నీ చూస్తే ఒకే మనిషిని వేలెత్తి చూపిస్తున్నాయి. అది మరి ఎవరో కాదు, సతీష్. ప్రియాంక మరణించిన 3 రోజుల్లో
పోలీసు ఇవన్నీ కనిపెట్టారు. అయితే పోలీసులకి ఇవన్నీ తెలిసినా వారికి ఏమీ తెలియనట్లుగా వారందరితోనే అలానే ఉన్నారు. అతను పోలీసులపై సతీష్ ప్రొటెస్ట్ చేస్తున్నాడు. కానీ ఇదంతా తెలియడంతో పోలీసులు కావాలనే నెమ్మదిగా ఉండి సతీష్ని గమనిస్తున్నారు. సరైన సమయానికి ఇంకా ఏవైనా ఆధారాలు దొరుకుతాయేమో అని వాటిని సేకరిస్తున్నారు. అయితే 3 రోజుల తర్వాత సతీష్ని లోపలికి తీసుకెళ్లి ఒకేసారి ప్రశ్నించడం స్టార్ట్ చేశారు. అయితే సతీష్కి ఏం చేయాలో తెలియక ఒక్కొక్కటిగా నిజం చెప్పడం స్టార్ట్ చేశాడు. అయితే మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పటివరకు జరిగిన దానికి ప్రధాన కారణం ప్రియాంకనే అనుకుంటున్నారు. కానీ సతీష్ తల్లిదండ్రులు నిర్దోషులు. ప్రియాంక తన అత్తామామలను తల్లిదండ్రులా చూడలేకపోయినా అట్లీస్ట్ మనుషుల్లాగా చూసినా ఇదంతా ఏమీ జరిగేది కాదు. సతీష్ కూడా ఇలా ఆలోచించేవాడు కాదు. అసలు ఇదేమి ఇలా జరిగేది కాదని మీరు భావిస్తున్నారు, అవునా? కానీ ఇప్పుడు నేను మీకు చెప్పబోయే విషయం వింటే ఈ కేసు మీద ఉన్న పూర్తి మీ అభిప్రాయాన్ని మార్చేస్తుంది. నాణానికి 2 వైపులు ఎలా ఉంటాయో ఇప్పటి వరకు మనం చూసేది ఒక వైపే, అది సతీష్ వైపు, అదే సతీష్ వెర్షన్. కానీ ప్రియాంక తన అత్తామామలతో ఇలా ఎందుకు ప్రవర్తిస్తుంది? అయినప్పటికీ ఆమె ఇప్పుడు బ్రతికి లేదని ఆమె తల్లిదండ్రులు ఎందుకు చెప్పారంటే, వివాహం జరిగిన కొన్ని రోజుల్లోనే సతీష్ తల్లిదండ్రులు ప్రియాంకను హింసించడం స్టార్ట్ చేశారు. ఆమె ఏం చేసినా ఆమెను పాయింట్అవుట్ చేసి తీవ్రంగా హింసించేవారు. ఆమె తెలుసో తెలియకో ఒక చిన్న తప్పు చేసినా సరే తీవ్రంగా ఆమెని కొట్టేవారు, హింసించేవారు. ఇలా అత్తామామలు తమను హింసిస్తున్నారని తన యొక్క తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పి ఏడ్చింది. అంతేకాకుండా తన భర్త అయిన సతీష్కి కూడా ఇలా చేస్తున్నారని చెప్పింది. కానీ ఇవన్నీ పట్టించుకోకుండా సతీష్ తన తల్లిదండ్రులకి మద్దతు ఇచ్చి నించున్నాడు. అంతేకాకుండా ప్రియాంకకు పెళ్ళైన 3 సంవత్సరాలకు కూడా పిల్లలు లేరు. దీన్ని కూడా వాళ్ళు పాయింట్అవుట్ చేసి విమర్శిస్తూ ఉండేవారు. అందుకే ఆమె సతీష్ తల్లిదండ్రులను విమర్శించడం స్టార్ట్ చేసింది. విడిగా జీవించాలని పట్టుబట్టి పూజకు తన తల్లిదండ్రులు హాజరు కాకుండా చూసుకుంది. ఎందుకంటే వారు ఒకవేళ పూజకు వచ్చినట్లయితే శాశ్వతంగా తన సతీష్తో ఉండిపోతారు తల్లిదండ్రులు. దీని కారణంగా ఆమె భయపడి ఇలా చేసింది. దీని తర్వాత ఒక్కొక్కటిగా ఆమె జీవితం మారడం స్టార్ట్ అయింది. అయితే అతను అనుకున్నట్లుగా ఆమె చనిపోవడానికి కొద్ది రోజుల ముందు ఆమె తన తల్లిదండ్రులతో నేను చాలా సంతోషంగా ఉన్నానని చెప్పింది. మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్పండి, ప్రియాంక మరణం వెనక ఉన్న కారణం ఎవరని? ఆమె భర్త అయిన సతీషా, లేక సతీష్ తల్లిదండ్రులా, లేక వాళ్ళిద్దరునా? మీ అభిప్రాయం ఏంటనేది కింద కామెంట్లో మర్చిపోకుండా తెలియజేయండి. అయితే కేసు క్లైమాక్స్కి వచ్చింది. 2017లో కర్ణాటక హైకోర్టు సతీష్కు జీవిత ఖైదు విధించింది. అందుకే ఏ కేసులో అయినా మీరు ఒకవైపు విన్న తర్వాత నిర్ణయం తీసుకోకూడదు. సతీష్ పరిపూర్ణమైన ప్రణాళికతో మర్డర్ చేసినప్పటికీ వారు ఖచ్చితంగా పోలీసులకు దొరుకుతారని నిర్ధారించబడింది. కానీ ఇదంతా ఇలా చంపడానికి ముందు వారిద్దరికీ నచ్చకపోయి గొడవలు జరుగుతున్నాయి అన్నప్పుడు వారు సింపుల్గా విడాకులు తీసుకుంటే సరిపోతుంది కదా. కానీ సతీష్ ప్రియాంకను ఎందుకు చంపాలని నిర్ణయం తీసుకున్నాడో నాకు ఇప్పటికీ అర్థం కావటం లేదు. అయితే మై డియర్ ఫ్రెండ్స్, ఈ కేసు విన్న తర్వాత మీ యొక్క అభిప్రాయం ఏంటనేది కింద కామెంట్లో తెలియజేయండి. అలానే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.